ఈసారి ఫెస్టివల్స్ అన్నీ స్పెషల్ బికాస్ నైనా ఫస్ట్ టైం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ నిషా క్రిస్టఫర్. సో మేము ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్కి సెలబ్రేషన్స్కి ఆంధ్రాకి వెళ్తున్నాము. నా మ్యారేజ్ తర్వాత ఫస్ట్ వెళ్ళిన, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా. లాస్ట్ ఇయర్ ప్రెగ్నెంట్ ఉండే అని చెప్పి వెళ్ళలేదు. అండ్ నా పాప ఫస్ట్ టైం తీసుకొని వెళ్తున్నా. లాంగ్ జర్నీ ఎప్పుడు వెళ్ళలేదు నాయన. సో ఇది ఫస్ట్ టైం. ఇంకా నైట్ బయలుదేరినాం, ఎందుకంటే మేము పడుకుంటుంది సతాయించదు. మార్నింగ్ అనుకున్నాము, కుదరలేదు. సో చూద్దాం ఇప్పుడు ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో. నిద్ర వస్తుందని పడుకోవట్లేదు. ఇప్పుడే కాఫీకి ఆగినాం. 6 అవుతుంది. ఇప్పుడే పడుకొని నేను లేచిన. కాసేపు 1 అవర్ పడుకున్నా. ఇంకా 2 అవర్స్ చూపిస్తుంది. అయినా ఏమో ఇట్లనే పండుకుంది. అప్పటి నుంచి ఇట్లే పట్టుకొనే ఉన్నా. ఆగినాము, నిద్ర వస్తుంది అని చెప్పి. కానీ ఇంకా లేట్ అయిపోతుందని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. తల కొట్టుకుంటుంది. నిద్రకి ఏం చేయాలో అర్థం అవుతలే. నైను ఏం చేస్తున్నావు నైను? చూడు, అక్క చూడు, అక్క వచ్చింది చూడడానికి. అందరు బిజీలో ఏముండాలి, ఎప్పుడు ఏముండాలి, కూరగాయలు ఉండాలని మాట్లాడుతుర్రు. ఈమెకి నేను తినిపిస్తున్నా, అందరికి చూసుకుంటా అది తింటుంది. ఇక్కడ ఒక షాంపూ ప్యాకెట్స్ కనిపిస్తున్నాయి. ఎవరికి షాంపూ కావాలంటే వాళ్ళు తీసుకొని స్నానం చేయాలి. ఊరికి అడుగుంటాను, అక్కడ హ్యాంగ్ చేసి పెట్టిరు అనమాట. నార్మల్ ఫోల్డింగ్ బెడ్ కొందామని చెప్పి ఫర్నిచర్ షాప్కి వెళ్ళాము. అక్కడ వెళ్ళాక చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెడ్స్ ఉండే, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ అయితే బాగుండే. అండ్ వుడ్ కూడానే హైదరాబాద్కి అక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇంకా మేము అవి చూసి ఫోల్డింగ్ బెడ్ తీసుకొని వచ్చేసినాము. ఇంట్లోకి కొంచెం స్వీట్స్ తీసుకొని రమ్మంటే ఇంకా స్వీట్స్ తీసుకురావడానికి వెళ్ళాము. స్వీట్ షాప్. మైసూరుపాకు కేజీ ఇచ్చాను. ఎన్ని కేజీలు కావాలండి? 2-3 కేజీలు కావాలండి. అన్ని ఆనంద్ తినేస్తారా? మార్కెట్లో కొన్ని సామాన్లు తేయడానికి వెళ్ళాను అనమాట మా హస్బెండ్. ఇంకా మేమిద్దరం ఇక్కడ కూర్చున్నాము. ఈ ట్రాఫిక్లో ఏం వెళ్తాం, చాలా హడావిడి ఉంది రేపు పండుగ అని చెప్పి. ఆయనకి వెళ్ళి కొనుక్కొని రమ్మన్నాం ఫ్రూట్స్ అవన్నీ. ఇది కావాలా? ఈ బాలా? ఏ కలర్ కావాలి? అయినా పింక్. పింక్, టేక్ పింక్. నో, టేక్ పింక్. షీస్ కన్ఫ్యూజన్లో చూస్తుంది. పింక్ ఇవ్వండి. వద్దా? గర్ల్ కదా పింక్. ఇస్తారా లేదా అని చూస్తున్నామే. స్పైసీగా తినాలని చెప్పిన తీసుకొని వచ్చింది. ఆంధ్ర వెళ్తే ఇంకా ఫ్రై పీస్ బిర్యానీ ఫేమస్ కదా, ఇంకా తెచ్చుకొని ఫ్రై పీస్ బిర్యానీ తిన్నాము.
భోగి రోజు ఇంకా ఈవినింగ్ ఇంకో అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ క్యాంప్ ఫైర్ పెట్టుకున్నాము. అందరు ఆ రోజే వచ్చారనమాట. ఇంకా అందరు రెడీ అయ్యి ఫొటోస్ దిగి ఎంజాయ్ చేసాము. ఇంకా నాయన కూడా ఫస్ట్ టైం కదా, అందరు నాయనతో బాగా ఆడుకున్నారు. ఇంకో చిన్న బుడ్డి పాప ఉండే, ఆ పాపకి ఇంకా అందరు ఎత్తుకొని ఎంజాయ్ చేసాము. అయ్యా 60 కాసులు అట్లాను 3 కాసులు రేకొట్టు కాచినారు పాపిడి పిండు అయ్యా అన్ని ఎట్టుకొని మ్యాటీలు ఎట్టుకొని అన్ని లిల్లీ పూలు శామంతి పూలు గులాబీ పూలు ఒరే బాబా డైమండ్ లెక్లీసు నానమ్మ గారు ఎట్టాలి మనవరాలకి ఎడతారు అమ్మాయి ఏసీ కార్లు వెళ్ళాలా అమ్మాయి సంతానం ఒక్కొక్క కొడుకు ఒక్కొక్క కూతురు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సంక్రాంతి రోజు మేము మార్నింగే రెడీ అయిపోయినాము. గంగిరెద్దు వాళ్ళందరూ వచ్చారు. ఇంకా నాయనతో బాగా అందరు వాళ్ళ అత్తలు, అమ్మమ్మలు, నానీలు అందరు బాగా ఆడుకున్నారు. ఇంకా అట్లా మేము లంచ్ చేసేసినాము. చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ చేసిర్రు ఆ రోజు. మంచిగా తినేసి హాయ్ గైజ్, ఇప్పుడే సంక్రాంతి లంచ్ అయిపోయింది. ఇంకా మేము బయటకు వెళ్దాం అనుకున్నాం. నైనా ఫస్ట్ టైం కదా, బీచ్ చూపిద్దామని చెప్పేసి అనుకున్నాము. ఏం బీచ్ బేబా? ఓడల్ రేవ్ అంట. ఇంకా 35 minutes చూపిస్తుంది. సో నైనా ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఇంకా లంచ్ చేసి మేము బీచ్కి వెళ్దాం అనుకున్నాము. ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళిపోదాం, హైదరాబాద్కి రిటర్న్ అవుదామని చెప్పి. సో ఇంకా బీచ్కి వెళ్ళినాము. అక్కడైతే క్రౌడ్ చాలా ఉండే. నాయన ఫస్ట్ టైం బీచ్ కదా, ఇంకా ఎట్లా రియాక్ట్ అవుతుంది అని అనుకున్నాము. బట్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నోరు తెరిచి అరిచింది బాగానే. ఇంకా ఎంజాయ్ చేసింది. ఇంకా తనకి వాటర్లో కాసేపు కాలు పెట్టిపించి ఎంజాయ్ చేయించినాము. నాయనా ఎంజాయ్ చేసినావు బీచ్? కొంచెంసేపు ఏమో భయపడింది, కొంచెంసేపు ఫుల్ హ్యాపీ అయిపోయింది. ఇంకా ఆ రోజు నైట్ మేము హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాము. ఇంటికి వెళ్ళగానే ఇంకా నాయన చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఆమె టాయ్స్ అవన్నీ ఉన్నాయని చెప్పి ఆడుకుంది. చాలాసేపు ఆడుకొని ఇంకా పడుకొని పోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ వాచింగ్.